ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అంటే బాగానే ఉంది. అంత వాళ్ళ ఏ, అమ్మ ఒడి ఇవి బాగా వేస్తాం వల్ల వెళ్ళను గుడ్. కానీ రోడ్ల మటుకు ఇంకా డెవలప్ చేయాలి. సూపర్ సిక్స్ పథకాలు ఎట్లా ఉన్నాయి? సూపర్ సిక్స్ అంటే పెట్టినవి బాగానే ఉన్నాయి. ఈ ఉచిత బస్సులు గట్రా అన్నీ వేస్ట్ అయ్యి ఆ ఖర్చు అంతా రోడ్ల మీద ప్రజలకు ఆరోగ్యమైన సౌకర్యాలు చేస్తే ఇంకా బాగుంటుంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మామూలుగా పచ్చబట్ల ధర్మరాజు గారు. ఎలా ఉంది ఆయన పని? ఆయన పని బాగానే ఉంది. గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుంది. గత ప్రభుత్వం అంటే అలా పర్లా అని వీళ్ళ పర్లా, కానీ వాళ్ళ విమర్శించుకోవడం మామూలే కదా రాజకీయంలో ఉండేది. మీరు మళ్ళీ నెక్స్ట్ జగన్ నేనే వస్తాను నిజంగా పరిస్థితి ఉంటుందా? వైసీపీ వచ్చే పరిస్థితి ఉంటుందా? వాళ్ళకు కూడా 45% ఓటింగ్ ఉంది. ఎవరిని తక్కువ అంచలేము. ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్నవాడు డబ్బు ఎవడేస్తే ఆడికే వేస్తున్నారు. నిజాయితీగా ఎవడ ఉన్నాడు? ఎవడ లేడు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎట్లా ఉంది? పనికిలా వెళ్ళను కూడా ఆయనకంటే దేవుడు ఆయన. ఆయన పవన్ కళ్యాణ్ ఒక నెంబర్ 1 స్టార్ అన్న. ఆయన విమర్శించడా కానీ అన్న ఎవడ సరిపోడు. మరి మాజీ మంత్రి రోజా ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాలుగా మాట్లాడతారు? అది ఆవిడంటే ఇంకా ఆవిడంతే పనితీరు అంతే మార్చుకోవాలి. ఎమ్మెల్యే ఉన్నప్పుడు తన బిహేవియర్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు బూతులు తిడతాం అన్నీ మానేసి ఒక రాయల్టీగా ఒక మెయింటైన్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని నా సంతోషం. ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది? ఆనడం వెళ్ళను కూడా అంటే ఇంకా ఈ ఆడపిల్ల మన అత్యాచారాలు గట్రా బాగా తీసుకోవాలి అనేది గారు. ఆయన తీసుకుని ఒక్కొక్కటి తాడతీస్తే ఇంకా పట్టపగల అన్న గాంధీ గారు చెప్పినట్టు 12 గంటల అయిన తర్వాత తిరిగే స్వాతంత్రం రావాలి మనకి. కానీ ఆడపిల్లని చాలా దారుణంగా చేస్తున్నారు. చంపేయడాలు ఎన్ని మానుకోవాలి. ఇంకా ఏంటి రాష్ట్రంలో రెడ్ బుక్ అని నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది, అరెస్ట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళని కేసులు పెడుతున్నారు, నిజంగా అది ఉందా అసలు? అవి ఉందంటే అవన్నీ ఫార్మాలిటీస్ ఇంకా రావాలి కదా. అవన్నీ చేస్తారో చేసేటికి ఇంకా టైం పడుతుంది. పెట్టినప్పటికీ రెడ్ బుక్ ఎవడైనా ఎవడు తిన్నాడు? వైఎస్ఆర్లో తిన్నారో వీళ్ళ తిన్నారో ఎవడ ఉత్తమైన ఎవడ కదా. ఇప్పుడు నీకు ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే 40 కోట్లు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? మన డబ్బులు మనకే పంచి పెడతారు. ఇప్పుడు మందులో ఆడు తింటాడు, ఈడు తింటాడు. ఎవడన్నా ఇప్పుడు మందు అన్నారు వీళ్ళు పెంచలేదు రేట్లు. అలా వైఎస్ఆర్లు ఇప్పుడు ఆ ప్రజల వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు కాపాడుకోవాలి.